సింగనమల నియోజకవర్గంలో చాలా రోజులుగా వర్గ పోరు నడుస్తోంది. ఈ వర్గ పోరులోనికి ఇప్పుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంటర్ అయ్యారు. ఎమ్మెల్యే బండారు శ్రావణికి మద్దతుగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం నాయకులపైన సిగ్గు లజ్జ ఉంటే మీరు పోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద మాట్లాడండి అంటూ కూడా ఆయన చాలా ఘాటుగా స్పందిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది టీడీపీలో సింగనమల నియోజకవర్గానికి సంబంధించి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఒక 2 మెన్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఎమ్మెల్యే బండారు శ్రావణి దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోనే ఆమె మీద పెత్తనం చెలాయించడం కోసమే ఈ 2 మెన్ కమిటీ పనిచేస్తోంది అన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో బండారు శ్రావణికి టికెట్ ఇవ్వడాన్ని కూడా ఈ 2 మెన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. అందులో ఒకరు నరసానాయుడు, మరొకరు కేశవరెడ్డి. వీళ్ళిద్దరితో బండారు శ్రావణికి మధ్య చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. ఎన్నికల ముందు కూడా ఈమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అయితే ఆ తర్వాత ఆమెకి టికెట్ ఇచ్చారు, ఎన్నికల్లో ఆమె గెలిచారు. గెలిచిన తర్వాత కూడా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. నియోజకవర్గంలో తాను నిర్ణయాలు తీసుకునేందుకు ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రయత్నిస్తుండగా నరసానాయుడు, కేశవరెడ్డి ఈ వర్గాలు అడ్డుపడుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ గ్రామాల్లో ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఉపాధి హామీకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకంలో కావచ్చు, రేషన్ డీలర్ల విషయంలో కావచ్చు, ఎవరిని నియమించాలన్న దానిపైన ఈ వర్గపోరు నడుస్తూ ఉంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యే బండారు శ్రావణి నియోజకవర్గంలో టీడీపీని నాశనం చేస్తున్నారు. సేవ్ టీడీపీ అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ధర్నాలు కూడా చేశారు. ఈ ధర్నాలన్నీ తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకులే వెనుకుండి ప్రోత్సహిస్తున్నారు అన్నది బండారు శ్రావణి ఆందోళన. ఈ విషయాన్ని తనకు 2 మెన్ కమిటీ తనకు తలనొప్పిగా మారింది, తనని ఏ నిర్ణయాలు తీసుకొనివ్వడం లేదని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. రోజు రోజుకు బండారు శ్రావణి పైన మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య నియోజకవర్గంలోని టీడీపీలోనే ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంటర్ అయ్యారు. చాలా రోజులుగా చూస్తున్నాను బండారు శ్రావణిని గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీలోని నాయకులే. ఆమె ఏదో దోచుకొని డబ్బులు లెక్క పెట్టుకుంటున్నట్టుగా ఫోటోలు చిత్రీకరిస్తూ ఉన్నారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తక్కువ కులానికి చెందిన అమ్మాయినా మీరంతా ఆమె మీద పడ్డారు అని కూడా మాట్లాడారు. అంటే కుల ప్రస్తావన కూడా తెచ్చారు. ఆమె ఒక దళితురాలు కాబట్టి వీళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పరోక్షంగా తన అభిప్రాయాన్ని నేరుగానే వ్యక్తం చేశారు. ఆమె మీద మాట్లాడితే ఎవరు ఏమీ చేయరు అన్న ఉద్దేశంతోనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఆమె మీకంటే తెలివైనది, చదువుకున్నది, చాలా స్మార్ట్, ఆమెకు అన్నీ తెలుసు. ఆయన ప్రతి దాంట్లోనూ అడ్డుపడుతూ ఉన్నారు. సింగనమలలో, బుక్రాయ సముద్రంలో, పుట్లూరులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత పెద్ద మీటింగులు పెట్టి మాట్లాడితే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారా? సిగ్గు లజ్జ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి మాట్లాడండి. కానీ ఒక ఆడబిడ్డను, దళిత మహిళ ఎమ్మెల్యేగా ఉన్న చోట ఆమె మీద మీ పెత్తనం ఏంటి, మీరు ఇష్టానుసారం మాట్లాడడం ఏంటి అని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక విధంగా హెచ్చరించారు. ఇకపైన ఆమె గురించి మాట్లాడవద్దు, పరోక్షంగా ఆమెకు మేమున్నాం అని జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో కూడా 150 గ్రూపులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో అని కూడా ఆయన చెప్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత ఒక కొత్త చర్చకు అవకాశం ఏర్పడింది. అంటే సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కుల వివక్ష ఉందా? అసలు దానికి తోడు 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీలో కేవలం సింగనమల నియోజకవర్గంలో మాత్రమే ఎమ్మెల్యేకు ఒక చెక్కు పెట్టాలన్నట్టు మరో ఇద్దరితో వ్యక్తులతో ఎందుకు 2 మెన్ కమిటీ ఏర్పాటు చేశారు? ఎందుకు ఎమ్మెల్యేకి పూర్తిగా స్వేచ్ఛనివ్వడం లేదు ఇక్కడ అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. ఆమె దళిత మహిళ కాబట్టి ఆమెకు చెక్ పెట్టడానికి ఈ గ్రూప్ ను ప్యారలల్ గా నడుపుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెద్దలు అన్న ఒక విమర్శ కూడా ఉంది. ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే నేరుగా ఆమె తక్కువ కులానికి చెందిన వారు, దళిత మహిళ కాబట్టి ఇష్టానుసారం వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా బండారు శ్రావణి ఉన్నప్పటికీ, దళిత మహిళ బండారు శ్రావణి ఉన్నప్పటికీ కూడా పెత్తనం చెలాయిస్తున్నది మరొకరు. ఆ చదువుకున్న వ్యక్తి కావడంతో బండారు శ్రావణి ఆ విషయంలో తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉండడంతో ఎమ్మెల్యేగా తనకున్న హక్కులు, అధికారాన్ని ఉపయోగించుకునేందుకు ఆమె ప్రయత్నిస్తూ ఉండడంతోనే ఈ గ్రూప్ నాయకులు ఏకంగా కార్యకర్తల్ని రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తూ ఉన్నారు. ఆమెను ఎలాగైనా కూడా డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు పనిచేస్తున్నారు అన్న ఒక విమర్శ ఉంది. అదే ఎక్కడైనా ఒక అగ్ర సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఇలాంటివి చేయగలుగుతారా అని ఒక ప్రశ్న కూడా దళిత వర్గాల నుండి కూడా వస్తుంది.